ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా 2 అంశాల మీద ఈ రోజున ప్రెస్ మీట్ నిర్వహించాలని ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా ఇటీవల కాలంలో మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి బోట్లను దొంగతనంగా పాండిచ్చేరికి సంబంధించినటువంటి కరైకల్ జిల్లాకు సంబంధించినటువంటి యజమానులు బోట్లను రాత్రికి రాత్రి మన హార్బర్ నుంచి తొలగించినటువంటి విషయాన్ని అందరి దృష్టిలో ఉన్నప్పటికీ ఈ రోజున మత్స్యకారుల సోదరుల యొక్క మనోభావాలు, వారి ఆలోచనలు ఈ రోజున మాకు వేటకి ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. గత 8-9 నెలల కాలంగా మేమందరం కూడా వేటని సుభిక్షంగా నిర్వహించుకున్నాం. మేమందరం కూడా ఆర్థిక వెసులుబాటు మాకు కలిగింది. తమిళనాడుకు సంబంధించిన, పాండిచ్చేరికి సంబంధించిన బోట్ల వల్ల మన ప్రాంతంలో ఉన్న మత్స్య సంపద అంతా కూడా వాళ్ళు దోచుకొని పోతున్నారు. ప్రభుత్వాలు నిర్ణయించినటువంటి హద్దుల్లో కాకుండా గట్టుకే వచ్చి మా వల్లన్నీ తెగిపోతున్నాయి. మాకు చెందాల్సినటువంటి మత్స్య సంపద అంతా కూడా కరైకల్ వాళ్ళు తీసుకెళ్తున్నారు అనేటువంటి ఆలోచన దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా మత్స్యకారుల్లో ఉన్నటువంటి బాధ, ఆవేదన, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. లాస్ట్ ఇయర్ వారే స్వయంగా మన ప్రాంతానికి విచ్చేసినటువంటి బోట్లను తీసుకొచ్చి ఫిషింగ్ హార్బర్లో పెట్టి వాటిని వాళ్ళ అజమాయిషీలో ఉంచుకొని పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయించి ఉన్నటువంటి పరిస్థితుల్లో రాత్రికి రాత్రి ఈ నెల లాస్ట్ మంత్ మార్చి 17వ తేదీన 4 బోట్లు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అందరూ ఆవేదనలో ఉన్నారు, అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ రోజున వాళ్ళ యొక్క కట్టుబాట్లు, వాళ్ళకున్నటువంటి క్రమశిక్షణ, వాళ్ళకున్నటువంటి విధి విధానాలు ఈరోజు అందరూ కూడా సముద్రంలో కూడా పోకుండా ఈ రోజునే వాళ్ళందరూ కూడా ఈరోజు బాధాతప్త హృదయంతో వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది. వారు ఇమ్మీడియట్లీ స్పందించారు. ఇటీవల నాయుడుపేటకు వచ్చిన, మొన్నటి రోజున ఉదయగిరికి వచ్చిన ఆయన మొదటి ఉపన్యాసంలోనే మత్స్యకారులకు అందరికీ ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేసినా సహించేది లేదు. ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఏవైతే కోరికలు కోరుతున్నారో, వారి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ముందు ఉంది అని చెప్పి వారు తెలియజేసిన వెంటనే మత్స్యకారుల సోదరుల యొక్క ఆలోచనల మేరకు ఎక్కడైతే మద్రాసు, కరైకల్ దగ్గర నుంచి బోట్లు మన ప్రాంతానికి వస్తున్నారో, మన ప్రాంతానికి వచ్చేటువంటి బోట్లలో 23 గట్టు నుంచి 23 కిలోమీటర్ల అవతల వాళ్ళు వేట చేసుకోవాలి తప్ప 23 కిలోమీటర్ల యువతలకి గట్టు సైడ్కి వాళ్ళు రాకూడనటువంటి నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మన 23 కిలోమీటర్ల దగ్గర కాదు కదా, గట్టుకి 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ దూకా వచ్చి మన బోట్లని, మన మత్స్య సంపదని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వీటిని గస్తీ నిర్వహించాలి, ఇంకా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున మనకున్నటువంటి నెల్లూరు జిల్లా, ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి దుగ్గిరాజపట్నంలో ఈరోజు హై స్పీడ్ మోటార్స్ని 3 మోటార్స్ని రిపేర్ చేయించి ఆ 3 మోటార్స్ యొక్క గస్తీలో ఈ రోజున సముద్రం అంతా కూడా గస్తీ పడుతూ ఎక్కడ కూడా 23 కిలోమీటర్లు దాటి ఒడ్డు వైపుకి రానియకుండా చూడటం, వస్తే వాటి మీద కేసులు పడడం, లేదంటే హై స్పీడ్ బోట్ల ద్వారా వాళ్ళని పట్టుకొని
గెట్టుకు తీసుకొచ్చి వాటిని సీజ్ చేయటం, ఈ కార్యక్రమానికి అంతా కూడా ఈరోజు ప్రభుత్వం నాంది పలికింది. అయితే మత్స్యకారు సోదరులు ఇంకా కూడా వాళ్ళు కోరిన కోరికలు ముఖ్యంగా హై స్పీడు బోట్లు ఉండాలి, మద్రాసుకు సంబంధించిన పాండిచ్చేరికి సంబంధించినటువంటి బోట్లన్నీ కూడా 600 హార్స్ పవర్తో ఉంటున్నాయి. వాటిని పట్టుకోవాలన్నా మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు గట్టుకు వచ్చినప్పుడు, గట్టు ప్రాంతాల్లో చేపలు పట్టేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బోట్లు మనం క్యాచ్ చేయాలన్నా, వాళ్ళు మన ప్రాంతంలోకి రాకుండా మనం అడ్డుకట్ట వేయాలన్నా, 23 కిలోమీటర్ల వరకు గట్టు ప్రాంతానికి రాకూడని ఏరియాలోకి వచ్చినప్పుడు వాళ్ళని తరమాలన్నా ఆ బోట్ల కంటే కూడా సరిసమానమైనవి కాదు, వాటికంటే కూడా ఇంకొక 50 హార్స్ పవర్ ఎక్కువ ఉండేటువంటి బోట్లు ఉంటే అన్ని విధాలా మనం వాళ్ళని క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ బోట్లు మా అజమాయిషీలో ఉంచండి. ప్రభుత్వంలో ఉన్న పోలీసు యంత్రాంగంతో పాటు మేము మా కాపులకు సంబంధించినటువంటి కాపులు నిర్దేశించినటువంటి వాళ్ళను కూడా మేము దాంట్లో ఉంచుకుంటాం. మా అజమాయిషి, ప్రభుత్వ అజమాయిషి ఇద్దరు కాపలాగానే ఉన్నట్లయితే ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉంటాయని ముఖ్యమంత్రి దృష్టికి మత్స్యకార సోదరులు అందరూ కూడా తెలియజేసిన మీదట ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ స్పందించి రేపు ఏప్రిల్ 15వ తేదీ నుంచి మత్స్యకారులకి 2 నెలల పాటు సముద్రంలో నిషేధం ఉంటుంది కాబట్టి జూన్ 15 నాటికల్లా ఈరోజు ఆ బోటును కూడా సముద్రంలో తిప్పేదానికి ఆల్రెడీ ఈరోజు బోట్లు పర్చేజ్ దానికి అగ్రిమెంట్లు కూడా చేసుకోవడం జరిగింది. నిన్ననే మన జిల్లా కలెక్టర్ కూడా ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఆల్రెడీ కాకినాడ దగ్గర 650 హార్స్ పవర్ ఉన్నటువంటి ఒక బోటును కూడా కొనుగోలు చేశారు. అది కూడా రేపు ఎల్లుండి కల్లా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆల్రెడీ కూడా ఈ రోజున ఇంకొక బోటు కూడా రెంట్కి తీసుకొని ఈరోజు సముద్రంలో గస్తీ కాసేదానికి ఆ బోటును కూడా తీసుకోవడం జరిగింది. ఈ 2 బోట్లు అదేవిధంగా 650 హార్స్ పవర్ ఉన్నటువంటి బోట్లు కొనుగోలు చేయడానికి టెండర్లకు కూడా రెడీ చేశారు. 3 కంపెనీల లిస్టు కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఆ 3 కంపెనీల నుంచి కొటేషన్లు కూడా తీసుకుంటున్నారు. కలెక్టర్ గారు ఇమీడియట్లీ కూడా మత్స్యకార యోజనకి ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద ఆ 4 బోట్లను కొనుగోలు చేయమని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. కాబట్టి ఇమీడియట్లీ 650 హార్స్ పవర్ ఉన్నటువంటి బోట్లను తీసుకొచ్చి తడ దగ్గర నుంచి కూడా మన జువల్దిన్ని హార్బర్ వరకు కూడా ఎక్కడ కూడా తమిళనాడు కానీ పాండిచ్చేరికి సంబంధించినటువంటి బోట్లని రాకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ముఖ్యంగా మత్స్యకారుల సోదరులకి తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధం ఉందని, తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల మీద నిలబడ్డటువంటి పార్టీ, ఇది బీసీలకు సంబంధించినటువంటి పార్టీ, ముఖ్యంగా మత్స్యకారు సోదరుల్లో 80% తెలుగుదేశం వైపు ఉండేటువంటి పార్టీ. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఎక్కడ హార్బర్ల నిర్మాణానికి స్వీకారాలు చుట్టినా, ఎక్కడ మత్స్యకార భరోసాలు అందించినా, వలలు అందించినా, మోటార్లు అందించినా, సబ్సిడీల ద్వారా మత్స్యకారులకి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ఇచ్చినా ఒక తెలుగుదేశం పార్టీ ఇవ్వటం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మత్స్యకారులందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే మీ మత్స్యకార భరోసా 10,000 కాదు, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే 20,000 రూపాయలు చేస్తానన్న ధర్మిల ఆల్రెడీ 20,000 రూపాయలు ఈరోజు మత్స్యకార కుటుంబాలకు అందరికి కూడా ఈరోజు అందించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఏప్రిల్ 15వ తేదీలోపు మీ అందరికీ కూడా మళ్ళీ మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఈరోజు వైసీపీ అదేవిధంగా ఇతర కొంతమంది రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ పార్టీకి అన్యాయం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా మత్స్యకారు సోదరులందరికీ కూడా తెలియజేసేది, ఏదన్నా మీకంటూ అభివృద్ధి జరగడానికి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకోసం 4 బోట్లను కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడ కూడా 23 కిలోమీటర్ల దాటి గట్టుకొస్తే ఇమ్మీడియట్లీ కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించిన బోట్లను సీజ్ చేసేటువంటి పరిస్థితికి ఈరోజు గవర్నమెంట్ కూడా ముందు చూపుతో ముందుకు పోతుంది. అదేవిధంగా జువల్దిన్ని హార్బర్లో కూడా 2 బోట్లు ఇక్కడే పెట్టబోతున్నారు.
రేపు జూన్ 15వ తేదీన మీరందరూ కూడా గంగమ్మ తల్లి దగ్గరికి మళ్ళీ మీరు వెళ్ళే నాటికి సముద్రంలోకి మీరు చేపలు పట్టేదానికి వెళ్ళే నాటికి ఇవన్నీ పూర్తి చేసి ఏ ఒక్క మత్స్యకారుడికి జీవితంలో అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ఈ రోజున ఈ ఫ్రంట్ ప్రభుత్వం తీసుకుంది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఆలోచనలకి, మీ మనోగతాలకి, మీ అవసరాలకి, మీకున్నటువంటి ఆలోచనలకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మీరు మత్స్యకారుల సోదరులు ఏ ఆవేదనతో అయితే మీరు రేపో ఎల్లుండో మీరు మీటింగ్ పెట్టుకోబోతున్నారు, దయించి దుష్ప్రచారాలు నమ్మొద్దు. మీరు ఎటువంటి మీటింగ్ పెట్టుకున్నా అన్ని రకాల అండదండలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం అందిస్తుంది. ఎక్కడా కూడా పోలీసుల యొక్క మిమ్మల్ని అబ్స్ట్రాక్ట్ చేయటం అంటూ జరగదు. దయించి ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్రలను మీరు భగ్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం నిరంతరం కూడా ఈరోజు ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి మోటార్లు మీరు చూశారు, వలడిస్తున్నారు, మత్స్యకార భరోసా ఇస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద 1,20,00,000 రూపాయలు బోటు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మహిళల పేరు మీద బోటు తెచ్చుకుంటే 72 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. 1,20,00,000లో 72 లక్షల రూపాయలు సబ్సిడీ పోతే 48 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా కానీ మీరు కానీ పెట్టుకుంటే ఈరోజు మన జువ్వలదిన్నె హార్బర్లో ఎన్ని బోట్లు ఇవ్వడానికైనా ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నా, ఈ బోట్లనే మన దగ్గర ఉంటే మన ప్రాంతంలో మనం మత్స్యకారులు మనమే ఆ సంపదను సంపాదించుకుంటుంటే తమిళనాడుకి చెందినటువంటి వాళ్ళు కానీ పాండిచ్చేరికి చెందినటువంటి వాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా రాకుండా మన బోట్లు సముద్రంలో తిరుగుతున్నాయి కాబట్టి మనల్ని దాటి వాళ్ళు పోయేదానికి పరిస్థితి లేదు. కాబట్టి మనం తమిళనాడు పాండిచ్చేరి నుంచి కూడా మనం రక్షించుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికి 11 బోట్లు ఈరోజు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో పనిచేస్తున్నాయి. ఇంకా కూడా 40-50 బోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే మార్చి 31 నాటికి మన రాష్ట్రానికి కొత్తగా బోట్లు దాదాపు 60 బోట్లకి ఈరోజు మంజూరై ఉన్నాయి. ఈ దాంట్లో మనం ఎక్కువ మంది మన ప్రాంత వాసులు ఆ బోట్లు కానీ తీసుకోగలిగితే మగవారి పేరు మీద పెట్టుకుంటే 40% సబ్సిడీ 48 లక్షలు వస్తుంది. ఆడవాళ్ళ మీద పెట్టుకుంటే 60% సబ్సిడీ వస్తుంది, 72 లక్షల రూపాయల సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఈ పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకుని మనం తమిళనాడు నుంచి వచ్చేటువంటి బోట్లకి, పాండిచ్చేరి నుంచి వచ్చేటువంటి బోట్లకి మనం కూడా మన రక్షణ కల్పించుకునే వాళ్ళం అవుతాం. దానికి తోడుగా ఈరోజు మన ప్రభుత్వం ఈరోజు 4 బోట్లు ఇచ్చి మీకు నిరంతరం పహారా కాసి, ముఖ్యంగా పోలీసు వారి సంరక్షణలో కాదు మీ సంరక్షణలోనే మిమ్మల్ని కూడా బోట్లోనే ఉంచుకొని మీకు కూడా జీతాలు ఇస్తూ తప్పకుండా మీ పర్యవేక్షణలోనే ఇక నుంచి ఎటువంటి విపత్కర పరిస్థితి జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజున చేయటానికి మన చంద్రబాబు నాయుడు నడుం బిగించాడు. ఎటువంటి అన్యాయం మీకు జరగకుండా చూసుకునే బాధ్యత లోకల్ ఎమ్మెల్యేగా నేను కూడా బాధ్యత తీసుకుంటాము. జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు సీఎం గారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రకాశం జిల్లా, తిరుపతి జిల్లా, బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి 164 గ్రామాలకు సంబంధించినటువంటి అందరి మత్స్యకారుల సోదరులకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ముక్త కంఠంతో మత్స్యకారులకు అండగా ఉండాలి, మత్స్యకారుల సోదరుల యొక్క మనోభావాలను గుర్తించాలి, వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాలి, వాళ్ళ యొక్క ఇబ్బందులు గుర్తించి వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒకే రకమైనటువంటి దీక్షతో ఈరోజు పనిచేస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి ఇంకా ముందు చూపుతో ఈరోజు మన నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడడానికి అన్నిటి కూడా తయారు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి 2 రాష్ట్రాల అంతర్గత విషయాల మీద కూడా కూలంకషంగా చర్చించుకొని ఒక చట్టాన్ని తెచ్చి ఎక్కడ కూడా మన మత్స్యకారులకు అన్యాయం జరగకుండా చూసేదానికి మన ఫ్రంట్ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, గ్రామాలలో మీరు కూడా అందరికీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు పడే తపన, చంద్రబాబు నాయుడు చూసే దారిస్కరణకత, చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ముందు చూపును అర్థం చేసుకుని మత్స్యకారుల సోదరులకు అందరూ రావాల్సినటువంటి అన్నింటినీ కూడా మీరు కూడా నాయకులు కూడా పనిచేసి మత్స్యకారు సోదరులకు కూడా తెలియజేస్తూ, కావల నియోజకవర్గంలో మత్స్యకారు సోదరులు అందరికీ కూడా తెలియజేస్తూ
తెలియజేస్తున్నా. మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉంటానని మీకు తెలియజేశా. ఏ ఇబ్బందుల్లో కష్టాల్లో అన్నిట్లో కూడా మీకు తోడున్నాను, ఇప్పటికీ తోడు ఉంటూనే ఉంటానని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ మీ సమస్యని మా సమస్యగా భావించి మీరు ఏ ఆవేదనతో అయితే ఉన్నారో అదే ఆవేదనతో మేము కూడా ఉండి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈరోజు బోట్లు తీసుకురావడంలో కానీ రేపు పడబోయే మత్స్యకార భరోసా కానీ అదేవిధంగా రాబోయే కాలంలో మీకు ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద వలలు కానీ బోట్లు కానీ కొనిచ్చే దాంట్లో కానీ అదేవిధంగా తాడిచెట్లపాలెంలో సముద్రము ముందుకొచ్చి ఈ రోజున బకింగం క్యానాల్ దాకా వచ్చి ఆటుపోట్లు ఉన్నప్పుడు సముద్రం పొంగినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు అక్కడ కొట్టుకుపోతుందంటే దానికి ఈరోజు 2 కోట్ల రూపాయలు నిధులు కూడా వెచ్చించి ఈ రోజున రిటైనింగ్ వాళ్ళకు కూడా ఈరోజు 1,40,00,000 రూపాయలు వెచ్చించడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతి కోసం మత్స్యకారుల యొక్క భవిష్యత్తు కోసం ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎప్పుడు కూడా పేదవారు పక్కన నిలబడేటువంటి వ్యక్తి. కాబట్టి వైసీపీ వాళ్ళు ఇతర ప్రతిపక్ష పార్టీలు చెప్పేటువంటి కళ్ళబొల్లి మాటలు నమ్మకుండా మన సమస్యను మనం పరిష్కరిస్తున్నటువంటి మన దేవుడైన చంద్రబాబు గారి నాయకత్వంలో మన అందరం కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మత్స్యకారుల సోదరులు అందరినీ కూడా ఆహ్వానిస్తూ అదేవిధంగా 2వ అంశం కావలి నియోజకవర్గం తరపున మన అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష మన గొప్పతనం, తెలుగు జాతి చాలా గొప్పతనం, తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడుబొడ్డున కాలరేస్తున్నటువంటి తరుణంలో పుట్టుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. శ్రీ నందమూరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించి తెలుగు భాషని తెలుగు వాడిని నడిబొడ్డున కాపాడుకున్నటువంటి వ్యక్తి. అందుకనే బహుశా దేశ చరిత్రలో భాష మీద ఏర్పడ్డ పార్టీ అంటూ ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే. ఆ పార్టీలో ఈరోజు మనం ఉన్నందుకు అందరం కూడా గర్వంగా ఈరోజు మనం అందరం కూడా అనుకోవాల్సినటువంటి పరిస్థితి. అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాత్రి స్వతంత్రం మన దేశాన్ని వదిలి బ్రిటిష్ వారు ఎలా వెళ్ళిపోయారో అలాగే రాత్రి మనల్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకి దుర్మార్గంగా కూడా మనల్ని తరిమి కొడితే మనం ఎక్కడ కూడా రాజధాని లేని రాష్ట్రంగా మన రాంతో ఉంటే దీన్ని హక్కును చేర్చుకుని 2 సంవత్సరాల కాలంలోనే మన సచివాలయాన్ని మన సెక్రటేరియట్ని ఏర్పరిచి తెలుగువాడి గౌరవాన్ని పెంచినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు అమరావతిని మనం సాధించుకొని మన తెలుగు దేశానికి సంబంధించిన రాజధానిగా అమరావతిని ఇచ్చినటువంటి మోడీ గారికి మన అందరం కూడా ధన్యవాదాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి సోదరులారా ఆలోచించండి. ఢిల్లీ రాజధానిగా ఉంటే ఆ టెరిటోరియల్ ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో మనం చూడాలి. ముంబై ఈరోజు అభివృద్ధి చెందిందంటే, మహారాష్ట్ర అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ముంబై. అదేవిధంగా తమిళనాడు అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఈ రోజున మద్రాసు. ఇలా ప్రతి రాజధాని ఉండబట్టి రాజధానిలో ఉపాధి ఎక్కువ పెరగబట్టి అక్కడ ఉన్నటువంటి తలసరి ఆదాయం పెరగబట్టి ఆ వచ్చేటువంటి ఆదాయం మీద గ్రామీణ వ్యవస్థలో ఎన్ని రకాల సంక్షేమాలు చేసినా అవన్నీ కూడా ఆ పట్టణం అభివృద్ధి అయినందువల్ల ఆ పట్టణమే భరిస్తుందనేటువంటి నానుడి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈరోజు హైదరాబాదులో సంవత్సరానికి 1,25,000 కోట్ల ఆదాయం తెస్తే ఆ వచ్చిన ఆదాయంతో మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా హౌసింగ్ కాలనీలు ఇవ్వగలిగినా, పెన్షన్లు ఇచ్చినా, లేదంటే ఆరోగ్యశ్రీ కింద ఇచ్చినా, రైతు భరోసాలు ఇచ్చినా ఇవన్నీ తెలంగాణ ఇవ్వగలుగుతుందంటే హైదరాబాదు మహానగరంగా అభివృద్ధి చెందబట్టే. అదేవిధంగా మన ప్రాంతం కూడా ఒక మహానగరాన్ని మనం నిర్మించుకోగలిగితే, దాన్ని మనం ఒక రాజధానిగా నిర్మించుకోగలిగితే మన బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉద్యోగ రూపకల్పన కోసం, వాళ్ళకి అవసరాల కోసం, హెల్త్ కావచ్చు, అన్ని రకాల సదుపాయాలు రాజధానిలో వస్తాయి. కాబట్టి ఆ రాజధాని అభివృద్ధి చేసినకుంటే మనందరం కూడా ఇబ్బందులు లేకుండా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దార్శనికుడైనటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం, దార్శనికుడైనటువంటి మన చంద్రబాబు గారి ముందు చూపుతో ఈరోజు రాజధాని ఏర్పాటు చేసి ఈరోజు ఇచ్చినందుకు వారిద్దరికీ కూడా కావలి నియోజకవర్గం తరఫున మన ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చల్లని నీడల్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులెడుతుందని, ఇక నుంచి అమరావతి అనేది మన గర్వంగా ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలలో కాదు, ఏ దేశంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే తిప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నదా. నిన్నటి రోజున అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి